మనతో పాటు మాట్లాడడానికి పల్లా రాజేశ్వర గారు ఉన్నారు. సార్ ఏంటి ఆ ఏర్పాటుకు సంబంధించి ఏం చెప్తారు? ఎంతమంది వస్తున్నారని అంచనా వేస్తున్నారు? వేలాది మందిగా వస్తారు చాలామంది. ఎందుకంటే జగిత్యాల జిల్లా కొద్దిమంది, జగిత్యాల నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఊరు నుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు. మా కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల జిల్లా వరకే పరిమితం. కాబట్టి ఉన్న పరిమితులను బట్టేసి కొంత వేరే వరకే జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్ పార్టీలో చర్చించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది. జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అని. నిజంగా జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ మరి ఎందుకు చేర్చుకుంటున్నారు? జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అయితే ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పోయి అక్కడ పోయి దుమ్కలాడుతూ ఉన్నాడు? ఎందుకు ఇదే సమయానికి అక్కడ మీటింగ్ పెట్టిండు? ఎందుకు భయపడి మేడిగడ్డ మీద ఇవాళ తన నోరు ఇప్పాల్సి వచ్చింది? కాబట్టి ఎవరు ఐరన్ లెగ్గో ఏందో అని తెలుస్తుంది. భవిష్యత్తులో అనేక ఐరన్ లెగ్లను కూడా తీసుకొచ్చేసి గోల్డెన్ లెగ్లు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ కాదు, ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అయితే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కూడా ఏర్పాట్లు చేసింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందో జీవన్ రెడ్డి అంటూ ఐరన్ లెగ్ అంటూ అది ఖచ్చితంగా విష ప్రచారమే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కావాలని ఈరోజు మేము పెట్టుకున్న రోజే సభ మేడిగడ్డకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సభ ఈరోజు కావాలని పెట్టుకున్నాడు. జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి జాయినింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు, కావాలనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.